ప్రైజ్ లార్డ్. ఈరోజు వాక్య ధ్యానాంశముగా మత్తయి సువార్త 9వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. అయితే నేను పాపులను పిలువవచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదు కనుక కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను అను వాక్య భాగం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకోండి అని చెప్పాను. కనికరమునే కోరుచున్నాను, కనికరం కోసమే, కనికరం చూపించడానికే వచ్చాను అని యేసు ప్రభు మరి ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన కనికరం కలిగిన దేవుడు కాబట్టి మరి ఒక సుంకపు పని, ఒక ట్యాక్స్ కలెక్టర్గా ఉండి మరి యూదులకు వ్యతిరేకంగా మరి పన్ను వసూలు చేస్తూ ఉన్నాడు కాబట్టి పాపిగా పరిగణించబడుతున్నాడు మత్తయి. కానీ యేసు ప్రభు కనికరం చూపించాడు. ఆ కనికరము మత్తయి దగ్గరికి చేరింది కాబట్టి వెంటనే శిష్యుడిగా చేరటం, దేవుని యొక్క కనికరం అందుకున్నవాడిగా ఉన్నాడు. నీకు నా కోసం కూడా అదే కనికరం దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఏ కారణాలను బట్టి కానీ దేవునికి దూరంగా ఉండాల్సిన అవసరం లేదు. బలి గురించి వారు చాలా శ్రద్ధ కలిగి ఉన్నారు. మోషే యొక్క ధర్మశాస్త్రంలో ప్రతి ఒక్కటి చాలా క్షుణ్ణంగా ఎరిగిన వారే. బలి ఏ సమయంలో అర్పించాలి, ఎంత అర్పించాలి, ఎలాగ అర్పించాలి, వీటి గురించి చాలా శ్రద్ధగా, చాలా నియమనిష్టలతో వారు ఆచరిస్తున్నారు. కానీ వారి హృదయము దేవునికి చాలా దూరంగా ఉన్నది అనేది వారు గ్రహించుకోలేకపోతున్నారు. మీ హృదయాన్ని మొదట సరి చేసుకోనండి. మీ హృదయంలో కనికరం లేదు, సహోదరుని పట్ల దయ లేదు, సహోదరుని పట్ల ప్రేమ లేదు. మీ హృదయము ముందులా మీరు గ్రహించుకోనండి అని. ఈ సహోదర ప్రేమ లేదు కాబట్టి ప్రతి ఒక్కరిని వారు విమర్శిస్తూ మరి దేవుని బిడ్డలు నా సహోదరుడు అన్నటువంటి విధంగా వారిని ఎవరిని చూడలేకపోతున్నారు. మోషే ధర్మశాస్త్రం వారి దగ్గర ఉంది కాబట్టి వారు మాత్రమే దేవుని ఎదుట పవిత్రులుగా ఉన్నారని వారు ఎంచుకుంటున్నారు. కానీ మొదట మీరు వాక్యాన్ని సరిగ్గా ఆ భావం ఏంటో నేర్చుకోనండి అని యేసుప్రభు గుర్తు చేస్తున్నాడు. ఈరోజు దేవుడు మన దగ్గర ముందుకు వచ్చి అదే ప్రశ్న మనం అడిగినప్పుడు మనం కూడా మనల్ని సరి చేసుకోవాల్సిన అవసరం ఉందని గ్రహించగలుగుతాం. కనికరం కలిగిన దేవుడు మన కోసమే తన కనికరముతో చేయి చాపుతున్నాడు అన్నది గ్రహించుకొని మనమందరము అలా పొందుకుంటకు దేవుడికి చూపించునుగాక ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన యేసయ్య, నీ కనికరమును చూపించడానికి మా దగ్గరకు వచ్చినందుకు నీ కృతజ్ఞతలు ప్రభా. ఎంతో గొప్ప మహిమని ప్రభా, నీ యొక్క ప్రభావంని తండ్రి విడిచిపెట్టి మా దగ్గరికి వచ్చినందుకు నీ కృతజ్ఞతలు ప్రభా. మమ్మల్ని సరి చేసుకుంటూ వాక్యాన్ని ప్రభు క్షుణ్ణంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడానికి మా అందరికీ సిద్ధమైన మనసులు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.